ముళ్ళు లేని మన అఘోరి అంచు మన అన్వేష్ గారు అయితే కామెంట్స్ చేశారనమాట. అసలు ఈ అఘోరిని ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో లేపుతామో డిక్లేర్ చేయడం, అసలు అతను న్యూస్లోంచి ఎప్పుడు తీసేస్తారు ఈ గోల్ అంటే జనాలకి. అంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా వస్తున్నారా లేదా, ఎవరు ఫేమస్ అవుతున్నారా అంతా కూడా పక్కన పెడితే ఆల్ టైం ప్రతి డే ఏదో ఒక న్యూస్ ద్వారా బయటకు వస్తున్న వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా అఘోరి మాత్రమే. సో తన గురించి తను పెళ్లి చేసుకున్నాడని, తను కేదార్నాథ్ వెళ్ళాడని, అక్కడికి వెళ్ళాడని, ఇక్కడికి వెళ్ళాడని, గొడవ పడ్డాడని, పోలీసులను తిట్టాడని ప్రతిరోజు ఏదో ఒక విధంగా అఘోరి న్యూస్ మాత్రం బయటికి వస్తూనే ఉంది. అంటే తన గురించి ఎలాంటి ప్రత్యేకత లేకపోయినప్పటికీ కూడా అనవసరంగా ఫేమస్ చేసి, సో ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా చాలా అంటే చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఖచ్చితంగా లేడీ అఘోరి మాత్రమే. సో ఇప్పుడు నాన్ విష్ణు కూడా దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మొన్నటి వరకు కూడా బెట్టింగ్ యాప్స్లో ఎవరెవరు ప్రమోట్ చేశారో, ఎవరెవరు ఉన్నారు, తను సినిమా వాళ్ళు ఉన్నారా, లేకపోతే నార్మల్ వాళ్ళు ఉన్నారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారా, యూట్యూబర్లు ఉన్నారా, ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో బయట పెట్టిన నాన్ విష్ణు ఇప్పుడు అఘోరి గురించి కూడా ఒక వీడియో చేసి బయటపెట్టడం జరిగింది. సో తను అఘోరి ఒక ముళ్ళు లేని మొగాడు మాత్రమే. అందరూ కూడా లేడీ అఘోరి అంటున్నారు, కానీ తను లేడీ అఘోరి కాదు. తను ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా తను ఒక మగాడు మాత్రమే. అండ్ ఆ పాటు ఎందుకు లేదో అనే విషయం గురించి కూడా మొత్తం క్లియర్ అండ్ క్లారిటీగా నాన్ విష్ మాత్రం చెప్పాడు. సో తను ఒకటి గురించి ఒక వీడియో చేశాడంటే ఖచ్చితంగా కంప్లీట్గా అన్ని వివరాలు కూడా తెలుసుకున్న తర్వాతనే ఒక వీడియో చేస్తాడు. ఇది అందరికీ కూడా ఒక క్లారిటీ కూడా ఉంది. అయితే ఇప్పుడు నాన్ విష్ ఇక్కడ అఘోరి గురించి ఏం చెప్పాడంటే, లేడీ అఘోరి తిన పేరు శ్రీనివాస్ అల్లూరి. ఈయన ఒకనొక సమయంలో తను సైకిల్ తొక్కుతూ ముందుకెళ్తున్నప్పుడు తను ఒక వక్షోజం మాత్రం అంటే పాడైపోయింది అనమాట. సో దాని ద్వారా తనకి ఇన్ఫెక్షన్ అయ్యి రెండో వక్షోజం కూడా పాడైపోయింది. సో హాస్పిటల్కి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే దాదాపుగా 3 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. సో ఆ స్తోమత వాళ్ళ దగ్గర లేదు, చాలా పేద కుటుంబం. సో అందుకోసమని తను ఇక్కడ నుంచి ముంబైకి పారిపోయి అక్కడ మాత్రం ఈ విధంగా ట్రీట్మెంట్ అంటే తను కంప్లీట్గా ఒక ట్రాన్స్ లాగా మారిపోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా తను కావాలని ఏదో లేడీ ఫీలింగ్స్ ఉన్నాయని అందుకోసమని తను లేడీగా మారలేదు. ఓన్లీ తను సైకిల్ తొక్కుతున్నప్పుడు తనకి ఒక ప్రమాదం జరిగింది కాబట్టి అందుకోసమని కంప్లీట్గా ఆయన ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి తను ఈ విధంగా వచ్చి ఒక పాన్స్ పౌడర్ రాసుకొని పెదాలకి లిప్స్టిక్ పెట్టుకొని లేడీ అఘోరి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక తను బిచ్చమెత్తుకున్న డబ్బులతోని కూడా ఒక కారు కొనుక్కొని, ఇంకా తర్వాత ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, గూగుల్ అని ప్రతి చోట కూడా అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఈ విధంగా ఫేమస్ అయిపోయి ఇప్పుడు ఈ యొక్క వర్షిణి అనే అమ్మాయిని అయితే బుట్టలో వేసుకున్నాడు. చాలా మంది ఇక్కడ లేడీ అఘోరి వర్షిణిని బుట్టలో వేసుకుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ వర్షిణి కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంది. ఇక్కడ లేడీ అఘోరి దగ్గర ఉన్న డబ్బులు కానీ, తన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, తన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా చూసింది కాబట్టి ఉన్న రోజులు ఉండి ఆ డబ్బులు అవన్నీ కూడా తను తీసుకొని, అంటే తన దగ్గర నుంచి తను లాక్కోవడం కాదు, తను పెళ్లి చేసుకొని యాక్ట్ చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు అన్ని కూడా తనకు కూడా తీసుకోవచ్చు కదా అని ఒక దురాశతోని కూడా తను ఈ విధంగా చేస్తుందని ఇక్కడ వర్షిణి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్షిణి కుటుంబం కూడా చాలా పేద కుటుంబం. తన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కార్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా చూసింది కాబట్టి తను ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తుంది. కొన్ని రోజులైన తర్వాత తను కూడా విడిపోతుంది అనే విధంగా క్లారిటీ అయితే ఇచ్చాడు. చూద్దాం మరి ఈ అఘోరి గురించి మాత్రం ఇంకా ఎన్ని రోజులు జనాలు మాట్లాడుకుంటారో. అంటే మన దేశం మీద ఎలాంటి ప్రాబ్లం లేనట్టు ఎవ్రీడే ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. అండ్ మనకు గవర్నమెంట్కి సంబంధించి చాలామంది పేద కుటుంబాలు నీళ్లు లేక, ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ ఈ యొక్క అఘోరి గురించి తను ఏం చేసినా కూడా, తల్లి కాలినడకన వెళ్ళినా, కార్లో వెళ్ళినా, గుడికి వెళ్ళినా, పెళ్లి అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎవరు కూడా హైలైట్ చేయలేదని చాలామంది ప్రజలు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. చూద్దాం మరి ఈ అఘోరి విషయం ఇంకా ఎప్పటి వరకు వెళ్తుంది, ఎప్పటి వరకు మాట్లాడుకుంటారని.